బ్రేకింగ్ న్యూస్ మాజీ సీఎం వైఎస్ జగన్ ఆయన సతీమణి వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త టీడీపీ అధిష్టానం సీరియస్ అయింది. ఇక వైఎస్ భారతిపై సోషల్ మీడియా వేదికగా ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశాడు. ఆ వీడియో కాస్త వైరల్ గా మారడంతో వైసీపీ శ్రేణులు కిరణ్ ను టార్గెట్ చేసి కామెంట్లు పెడుతున్నారు. అయితే భారతిపై కిరణ్ చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకుంది తెలుగుదేశం పార్టీ. వైఎస్ భారతిపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసేందుకు చేబ్రోలు కిరణ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. వైఎస్ భారతిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ పై టీడీపీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళలపై ఎలాంటి వ్యాఖ్యలు చేసేవారిని ఉపేక్షించేది లేదని టీడీపీ అధిష్టానం స్పష్టం చేసింది. కిరణ్ ను పార్టీ నుంచి అధిష్టానం సస్పెండ్ చేసింది. ఇక చేబ్రోలు కిరణ్ పై కేసు పెట్టి అరెస్టు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. టీడీపీ ఆదేశాలతో కిరణ్ పై కేసు నమోదు చేసిన మంగళగిరి పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా రిపోర్టర్ గాలిబ్ ఫోన్ లో అందిస్తారు. గాలిబ్ లైవ్ లో అందిస్తారు. గాలిబ్ చెప్పండి, ఇటు టీడీపీ పార్టీలో ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టబోమంటూ ఇటీవలే చంద్రబాబు కూడా ప్రకటించారు. మరి దాన్ని నిరూపించుకుంటూనే ఈ రోజు ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ పై పోలీసులు మార్నింగే లుకౌట్ నోటీసులు జారీ చేశారు. మరి ఈ రోజు ఇప్పుడు ప్రస్తుతం ఆయన అరెస్ట్ చేసి మంగళగిరికి తరలిస్తున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? లహరి సీఎం చంద్రబాబు ముందు నుంచి చెప్పినట్లుగా నోరు జారిన అనుచిత వ్యాఖ్యలు చేసినా సరే తమ పార్టీ అయినా వేరే పార్టీ అయినా సరే ఎవరి మీద చర్యలు తప్పు అనేది కూడా ముందు నుంచి చంద్రబాబు చెప్తున్నారు. అదే బాటలోని ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కొద్దిసేపటి క్రితమే చేబ్రోలు కిరణ్ను మంగళగిరి పోలీసులు ఇబ్రహీంపట్నంలో అరెస్ట్ చేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే మంగళగిరి పోలీస్ స్టేషన్కు తరలించారు. ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి మీద అనుచిత వ్యాఖ్యలను కిరణ్ చేయడం జరిగింది. ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలోని ఇష్టానుసారంగా భారతి మీద ఆయన కామెంట్స్ చేశారు. దీనిపై తీవ్ర స్థాయిలోని సోషల్ మీడియాలో ఈ ఇంటర్వ్యూ వైరల్ అవడం జరిగింది. పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ మీద విమర్శలు వచ్చిన నేపథ్యంలో దీని మీద ప్రభుత్వం స్పందించడం జరిగింది. అయితే వెనువెంటనే చేబ్రోలు కిరణ్ను తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఆ తర్వాత చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలోని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కిరణ్ మీద మంగళగిరి పోలీసులు కేసు నమోదు చేసిన నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే ఇబ్రహీంపట్నంలో చేబ్రోలు కిరణ్ను పోలీసులు అరెస్ట్ చేసి మంగళగిరి పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగింది. ప్రధానంగా చూసినట్టయితే కిరణ్ తీవ్ర స్థాయిలో భారతిరెడ్డి మీద వ్యాఖ్యలు చేయడం, ఆ తర్వాత ప్రభుత్వం మీద దాంతోపాటు తెలుగుదేశం పార్టీ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో రావడం జరిగింది. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో తరహాలోనే తెలుగుదేశం పార్టీలో కూడా ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఖచ్చితంగా దీని మీద చంద్రబాబు సీరియస్ యాక్షన్ తీసుకోవాలనే దానిపై కూడా తీవ్ర స్థాయిలోని విమర్శలతో పాటు కొన్ని ప్రతిపాదనలు మాత్రం సీఎం చంద్రబాబుకు వచ్చిన నేపథ్యంలో సీఎం చంద్రబాబు చాలా సీరియస్గా వ్యవహరించి ఈయన మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలంటూ కూడా ఆదేశాలు పేర్కొనడం జరిగింది. ప్రధానంగా కిరణ్ చూసినట్టయితే చేబ్రోలు కిరణ్ ఐటీడీపీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్త, చాలా క్రియాశీలక కార్యకర్త. గత ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం పార్టీ టార్గెట్గా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోరాటం చేసిన వ్యక్తి. అయినా ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత నోటి దృష్టితో ప్రవేశిస్తే ఖచ్చితంగా చర్యలు తప్పవు అంటూ కూడా ముందు నుంచి హోంమంత్రి అనితతో పాటు సీఎం చంద్రబాబు చెప్తూ ఉన్నారు. అదే దారిలోనే కిరణ్పై యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఈ యాక్షన్ ద్వారా రాబోయే రోజుల్లో ఒక మెసేజ్ను టీడీపీ కార్యకర్తలకు, దాంతోపాటు కూటమి పార్టీలకు సంబంధించిన నేతలకు, శ్రేణులకు కూడా ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే నోరు జారిన నేపథ్యంలో ఎవరైనా సరే ఇటు ప్రెస్ మీట్లో కావచ్చు, దాంతోపాటు ఇంటర్వ్యూలు కావచ్చు, టీవీ డిబేట్లు కావచ్చు, ఎక్కడైనా సరే ఎవరైనా సరే నోరు జారితే చర్యలు చెప్పవచ్చు అనే సందేశం మాత్రం ప్రస్తుతం ఒక వార్నింగ్ లాంటిది మాత్రం ఇటు సీఎం చంద్రబాబు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎందుకంటే
చాలా సీరియస్గానే వ్యవహారాన్ని సీఎం చంద్రబాబు తీసుకున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున నోరు జారిన పరిస్థితి కనబడుతుంది. ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నేతలే కాదు, వాళ్ళ కుటుంబ సభ్యులపై కూడా అనుచిత వ్యాఖ్యలు దాంతోపాటు ఎవరు వినలేని మాటలు కూడా గతంలో విన్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వ హయాంలోనే వైసీపీ ప్రభుత్వం అలాంటి వ్యాఖ్యలు చేసిన వాళ్ళని పెద్ద ఎత్తున ప్రోత్సహించింది, పదవులు గట్టబెట్టింది. అయితే తాము కూడా అదే దారిలో వ్యవహరిస్తే ఖచ్చితంగా పార్టీకి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందనే దానిపై కూడా ముఖ్యమంత్రి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముందుంచి కూడా చాలా ఆచితూచి వ్యవహరించాలనే దానిపై కూడా ముఖ్యమంత్రి పార్టీకి సంబంధించిన ప్రజామంత్రులకు చెప్తూనే ఉన్నారు. ఎందుకంటే అంతర్గత పార్టీలకు సంబంధించిన సమావేశాలు కావచ్చు, దాంతోపాటు టీడీఎల్పీకి సంబంధించిన సమావేశాలు కావచ్చు, ఇతర సమావేశాల్లో కూడా ఒకే అంశాన్ని మాత్రం ఖచ్చితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. గ్రౌండ్ లెవెల్లో లీడర్ నుంచి మంత్రి వరకు ఎవరైనా సరే ఆచితూచి వ్యవహరించాలి, ఎక్కడా నోరు జారకూడదు. ప్రజాప్రతినిధుల వాళ్లకు ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి. ఎక్కడ తామైతే నోరు జారుతామో ఖచ్చితంగా పార్టీకి ఇబ్బందులు వస్తాయి, దాంతోపాటు ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తున్నది కూడా కరాఖండిగా ముఖ్యమంత్రి చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎవరైతే లైన్ దాటి ఏదైతే ఉందో క్రమశిక్షణ దాటి ఎవరైతే ప్రవర్తిస్తున్నారో వారి మీద చర్యలు తప్పవు అనేది మాత్రం ముందు నుంచి ముఖ్యమంత్రి హెచ్చరిస్తున్న నేపథ్యంలోని తాజాగా చేబ్రోలు కిరణ్ చేసిన వ్యాఖ్యలు ఎవరు ఊహించని కామెంట్స్ చేశారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిన అంశం ఉంది. ఈ నేపథ్యంలో భారతీరెడ్డి లాంటి వారు సమాజంలో ఒక మహిళగా ఉన్నారు, ఆమె కూడా ఒక హోదాలో ఉన్నారు. అలాంటి వ్యాఖ్యలు చేసిన వారిపై కూడా అలాంటి వారిపై వ్యాఖ్యలు చేస్తే ఖచ్చితంగా సీరియస్గానే ముందుకెళ్లాలనే నిర్ణయానికి సీఎం చంద్రబాబు ఇవ్వడం జరిగింది. గతంలో చూసాము సీఎం సతీమణి చంద్రబాబు సతీమణిగా ఉన్న భువనేశ్వరిపైకి కూడా అనుచిత వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనబడుతుంది. దాంతోపాటు తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. అప్పటి ప్రభుత్వం అలాంటి వాళ్ళని ప్రోత్సహించింది, వాళ్ళకి పదవులు గట్టబెట్టింది. అయితే తాము కూడా అదే దారిలో అదే తరహాలో వెళ్తే రాబోయే రోజుల్లోని ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుంది అనే నిర్ణయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చారు. ఈ మేరకే ఇప్పుడు చేబ్రోలు కిరణ్ పై చర్యలు తీసుకోవడం జరిగింది. చాలా క్రిటికల్మైన క్రిమినల్ కేసులు కూడా ఆయన నమోదు చేసిన పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం ఇబ్రహీంపట్నంలోని చేబ్రోలు కిరణ్ అరెస్ట్ చేసిన పోలీసులు మంగళగిరి పోలీస్ స్టేషన్ తరలించారు. మరి కాసేపట్లోనే కోర్టులో హాజరుపరిచి జ్యుడిషియల్ రిమాండ్ విధించే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే ఆ తర్వాత పోలీసుల స్టెప్ ఏ విధంగా ఉండబోతున్నది మాత్రం చూడాల్సి ఉంది. ఒకవేళ బెయిల్ వస్తుందా లేకపోతే కస్టడీకి తరలిస్తారన్నది మాత్రం చూడాల్సింది. ఓవరాల్గా చూసినట్లయితే ముఖ్యమంత్రి నిర్ణయం ప్రతి ఒక్కరు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. తనామనా తేడా లేకుండా ఎవరైతే నోటి దురుస్తో ప్రవర్తించినా, అనుచిత వ్యాఖ్యలు చేసినా, మహిళపై అసభ్య వ్యాఖ్యలు చేసినా ఎవరికైనా ఒకే శిక్ష విధిస్తామంటే మెసేజ్ మాత్రం ముఖ్యమంత్రి ఇవ్వడం జరిగింది. గతంలో కూడా ఇదే అంశాన్ని అనంతపురం జిల్లాలో పర్యటించిన హోంమంత్రి కూడా ఇదే అంశాన్ని వ్యాఖ్యానించడం జరిగింది. రాబోయే రోజుల్లో ఎవరికైనా ఒకే దారి ఉంటుంది, నోరు జారితే మాత్రం చర్యలు తప్పు అనే అంశాన్ని ఇప్పటికే హోంమంత్రి చెప్పిన పరిస్థితి ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో ఎవరైతే నోరు జారి మాట్లాడారో ఆర్జీవీ కావచ్చు, పోసాని కావచ్చు, దాంతోపాటు వల్లభనేని వంశీ కావచ్చు, ఎవరైనా సరే గత ప్రభుత్వ హయాంలోని నోరు జారి ప్రవర్తించిన ప్రతి ఒక్కరిపై కూడా కేసుల పరంపర కొనసాగుతుంది. కటకడాల వెనక వాళ్ళందరూ కూడా వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. తమ పార్టీ వారైనా సరే ఖచ్చితంగా నోరు అదుపులోకి పెట్టి మాట్లాడాలి, నోరు దురుస్తో మాట్లాడకూడదు. ఇతరులపై మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా అసభ్యకరమైన పదజాలంతో మాట్లాడకూడదు అనే మెసేజ్తో పాటు గ్రౌండ్ లెవెల్కు ఇచ్చే అంశంలో భాగంగానే సీఎం చంద్రబాబు చర్యలు తీసుకోవడం జరిగింది. ఓవరాల్ చూసినట్టయితే చేబ్రోలు కిరణ్ను కొద్దిసేపటి క్రితమే ఇబ్రహీంపట్నం పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళగిరి పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగింది. మరి కాసేపట్లో కోర్టులో హాజరుపరిచే అవకాశాలు కనబడుతున్నాయి. లహరి. రైట్ గాలి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.